హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు ఈహా. నేను మీ షన్విత. సో, 'బిగ్ బాస్' ఎంతమంది చూస్తారు? ఎంతమంది చూస్తారు? చాలామంది చూస్తారు. 'బిగ్ బాస్' గదా! చూడకుండా ఎలా ఉంటారు? నెక్స్ట్ ఏంటి? ఏం జరుగుతుంది? ఈ ఎపిసోడ్‌లో ఏం జరుగుతుంది? రేపేం జరుగుతుంది? ఎల్లుండి ఏం జరుగుతుంది? ఇలా ఒక క్వెషన్ మార్క్‌తో చూస్తారు. ప్రోమో వచ్చిందంటే చాలు, అమ్మో! ఇవాళ చూడాలి అసలు ఏం జరుగుతుందో అన్న ఇంటెన్షన్ తోటి సో, టీవీ ముందుకెళ్ళి 'బిగ్ బాస్' పెట్టుకొని ఆరాంస్‌గా కూర్చొని చూస్తారు. సో, అలానే మనకి ప్రతి సీజన్ చూసుకున్నట్లయితే ఏదో ఒక సీజన్‌లో ఒక చిన్న లవ్ స్టోరీ అనేది మనకు కనిపిస్తది. అండ్ దాని తర్వాత కట్ చేస్తే లేదు మేము ఫ్రెండ్స్ అని అంటాం. సో, ఎవరి గురించి మాట్లాడుతున్నానో అర్థమైపోయింది గదా! యష్మి అండి. సో, యష్మి, నిఖిల్. సో, తన నుంచి అంటే చాలా మనం చూసినట్లయితే సో, తను లవ్ ఎక్స్‌ప్రెస్ చేయడానికి చూస్తుంది అన్న ఇంటెన్షన్ ఉందో లేదో అది తర్వాత విషయం చెప్తాను. లాస్ట్ వరకు చూడండి. సో, అలా అనిపిచ్చింది వాళ్ళ జర్నీలో. అండ్ కట్ జేస్తే యష్మి అయితే ఎలిమినేట్ అయింది. ఎలిమినేట్ అయిన తర్వాత కొన్ని ఇంటర్‌వ్యూస్‌లలో సో, ఫస్ట్ క్వెషన్ ఏం అడుగుతారు? సో, మీరు ఇంటర్‌వ్యూ చేస్తే ఏం అడుగుతారో అది కామెంట్ జేయండి. ప్రతి ఒక్కరికి గూడా సో, ఏమనుంటుంది నిఖిల్‌తో రిలేషన్‌లో ఉన్నారా? ఏంటి? అది క్వెషన్ మార్కా? ఫ్రెండ్‌షిప్పా? లవ్వా? ఏంటి? ఈ క్లమ్జీ ఉంటుంది. కానీ దానికైతే ఒక క్లారిటీ ఇచ్చేసింది యష్మి. సో, ఏమని జెప్పిందంటే ఎలిమినేషన్ తర్వాత ఇంటర్‌వ్యూస్‌లలో సో, ఫస్ట్ ఎంట్రీనే నేను, నిఖిల్ ఇచ్చాం కదా! మేమొక ఫ్రెండ్స్‌లాగా ఎంట్రీ ఇచ్చాము. సో, అది ఒక కపుల్ ఎంట్రీలాగా అనిపిచ్చింది అని అన్నారు. సో, అండ్ దాని తర్వాత సో, నేను ఫ్రెండ్‌లాగా చూసాను. అండ్ కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లలో అండ్ ఒక డ్రీమ్ తర్వాత కొన్ని అనిపిచ్చింది. లవ్ అని అనిపిచ్చింది అని చెప్పారు. కానీ దాని తర్వాత ఏమైందంటే సో, నిఖిల్ తన ఎక్స్ గురించి ఐ మీన్ పాస్ట్ గురించి చెప్పడం. సో, యష్మి గూడా సో, తన పాస్ట్ గురించి రివీల్ జేయడం. అంటే 'బిగ్ బాస్‌లో' కొన్ని డిస్కషన్స్ వచ్చినప్పుడు వాళ్ళ ఎవరి పాస్ట్‌ని వాళ్ళు చెప్పడం జరిగింది. సో, దాని తర్వాత యష్మికి కొంచెం డౌన్ అయింది అనిపిచ్చింది. ఐ మీన్ తను చెప్పే టైంకే లేదు నాకొక అమ్మాయి ఉంది. సో, ఆ అమ్మాయే నా వైఫ్. తను వద్దన్నా గాని తనని లేపుకెళ్ళి మరి పెళ్లి చేసుకుంటా అని నిఖిల్ చెప్పడం జరిగింది. సో, దాని తర్వాత ఇప్పుడు యష్మి ఏమంటుందంటే, లేదు మేమొక మంచి ఫ్రెండ్స్ అని జెప్తుంది. సో, నేనెప్పుడు మీకు టచ్‌లో ఉంటాను. అండ్ నా వీడియోస్ తోటి, నా యాక్టింగ్ తోటి, సీరియల్స్ తోటి మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తాను అని యష్మి చెప్పడం జరిగింది. సో, మీకేమనిపిస్తుంది? వాళ్ళు లవ్‌లో ఉన్నారా? ఫ్రెండ్‌షిప్‌లో ఉన్నారా? బయటకొచ్చినంక నిఖిల్ బయటకొచ్చినంక ఏం జరుగుతుంది? అనే ఒక కన్‌ఫ్యూజన్ అయితే ఉంది. సో, దీనికంతా క్లారిటీ రావాలి అనంటే అండ్ నిఖిల్ బయటకొచ్చినంకనే తెలుస్తది. అండ్ వచ్చిన తర్వాత వాళ్ళ రిలేషన్ ఏంటి అనేది క్లారిటీ వస్తది. ఎందుకంటే 'బిగ్ బాస్' నుంచి చాలామంది బయటకొచ్చిన తర్వాత ఫ్రెండ్స్‌లా ఉండడం, కలిసి వీడియోస్ చేయడం ఇవి మనం జూస్తున్నాం గదా! సో, యష్మి అయితే క్లారిటీ ఇచ్చేసింది లవ్ కాదు ఫ్రెండ్‌షిప్ అని. బట్ జనాలకైతే ఒక చిన్న కన్‌ఫ్యూజన్ ఉంటుంది గదా! లేదు లవ్వే గావచ్చు అని. సో, అది క్లారిటీ రావాలి అనంటే నిఖిల్ బయటకొచ్చినాకనే అది క్లారిటీ వస్తుంది. సో, వాళ్ళు కలిసుంటారా? మళ్ళీ అంటే మీట్ అయితారా? వీడియోస్ చేస్తారా? వాళ్ళేమన్నా సంథింగ్ సో, ఇలా ప్లాన్స్ ఉంటాయి కదా! సో, దాని తర్వాత తెలుస్తుంది అని నేననుకుంటున్నాను. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. టాటా బై బై.